నమస్కారం. ఇటీవల పహల్గామా దాడిని ప్రత్యేకించి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులైనటువంటి లష్కర్ తోయిబా ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పులు, అదేవిధంగా యాత్రికుల మరణాలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ అంశంలో పార్టీలకు అతీతంగా భారతదేశంలో ఉండబడినటువంటి మొత్తం ప్రజలు కూడా ఏకమైనారు. లష్కర్ తోయిబాను నడి సముద్రంలో ముంచేందుకు భారతదేశం కూడా సమయవంతమైంది. ఇందులో ముస్లింలు, హిందువులు అనేటువంటి భేదం లేకుండా పూర్తిగా భారతదేశం అంతా కూడా అన్ని పార్టీలు కూడా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొవ్వొత్తుల ర్యాలీని ఏర్పాటు చేసి మోడీ గారికి పూర్తి స్థాయిలో సాంఘీభావాన్ని తెలపడం జరిగింది. మోడీ గారు తీసుకుపోయే అటువంటి చర్యలకు పూర్తిగా భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన వెనుక ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మోడీ గారు తక్షణమే ఒక చర్య తీసుకోవాలి. గతంలో ఇందిరాగాంధీ కాళీమాతలాగా ముందుకొచ్చి ఆనాడు పాకిస్తాను ప్రేరేపిత ఉగ్రవాదులని అరిసివేయడమే కాకుండా పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూడా చేసినటువంటి అంశాన్ని సందర్భంగా మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మోడీ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక కాంగ్రెస్ సింపథైజర్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా మేము ముందు చెప్పినట్టుగానే అన్ని భారతదేశం అంతా కూడా భారతదేశం మీద జరిపినటువంటి ఒక దమనకాండగా మేము భావిస్తూ ఉన్నాం. యాత్రికుల మీద మాత్రమే కాదు ఈ దాడి, మొత్తం యావత్ భారతదేశం మీదనే జరిపినట్టుగా భావిస్తూ ఉన్నాము. భారతదేశం అంతా ఏకమైంది. లష్కర్ తోయిబా ఉగ్రవాదులని తరిమి కొట్టడమే కాకుండా వాళ్ళ ఆనవాళ్ళు కూడా భారతదేశ సరిహద్దుల్లో ఉండకుండా చేసేటువంటి ప్రక్రియను మోడీ గారు తక్షణమే తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అనండాలి. సరే, రేపు జాబ్ మేళ గురించి కూడా అడిగేసి భూపాలపల్లి నియోజకవర్గంలో రేపు అంటే 27th నాడు, ఏప్రిల్ 27th నాడు ప్రియతమ నాయకులు, గౌరవ పెద్దలు, ఇక్కడి శాసనసభ్యులు ఇనిషియేట్ చేసి, అదేవిధంగా ఐటీ మినిస్టర్ గారిని ఇన్వాల్వ్ చేసి టాస్క్ కంపెనీ చేత 77 నేషనల్ కంపెనీలను భూపాలపల్లికి భూపాలపల్లికి తీసుకురావడం జరుగుతూ ఉంది. పుష్ప గార్డెన్లో రేపు 8 గంటల నుంచి జరుగు జాబ్ మేళలో నిరుద్యోగ యువకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇప్పటికే 8,000 పైచిలుకు ఎన్రోల్ చేసుకున్న వారు ఉన్నారు. అదేవిధంగా రేపు కొత్తగా కూడా ఎన్రోల్ చేసుకొని జాబు మేళలో పాల్గొనవచ్చు. 15,000 నుంచి 55,000 వరకు సాలరీ ఉంటుందని టాస్క్ ఆర్గనైజేషన్ వారు కూడా తెలియపరచడం జరిగింది ఇంతకుముందే. కాబట్టి యువకులకు ఇది అత్యద్భుతమైనటువంటి సదవకాశము. మీ ముంగిల్లోకే వచ్చి, మీ ఇంటి ముందుకే వచ్చి మీకు జాబ్ ఇస్తానంటూ కంపెనీలో రావటం అనేది ఇది మనకు చక్కటి అవకాశము. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి స్థానిక శాసనసభ్యులు, గౌరవ పెద్దలు గండ్ర సత్యనారాయణరావు గారికి, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో ముందుండి తన ప్రాంతం వారికి ఉద్యోగాలు రావాలని పరితపించేటువంటి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దాదాపు 5,000 పైచిలుకు ఉద్యోగాలు రేపు ఫిల్ అవ్వబోతూ ఉంది భూపాలపల్లి ప్లాట్ఫామ్గానే ఇదే ప్లేస్లో. కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాం.